గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేక దీక్షలకు సంఘీభావం నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన హరీష్ సభకు భారీగా తరలివచ్చిన రైతులు. వైఎస్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడున్నారు? సీఎం పోస్టు కోసం సంతకాలు సేకరించారన్న అచ్చెన్న. బొత్స ఆరోపణలను గుర్తు చేసిన మంత్రి. వైఎస్ ను గుర్తు చేసుకుని కన్నీరు. అచ్చెన్నాయుడు దిగజారి మాట్లాడారన్న బొత్స. ఆ రోజున జగన్ ఇంట్లోనే ఉన్నారని క్లారిటీ. విధ్వంసం సృష్టిస్తే చూస్తూ ఊరుకోం, ఏ తప్పు చేయకపోయినా నన్ను అరెస్ట్ చేశారు. జగన్ ను అరెస్ట్ చేయడం ఎంతసేపన్న సీఎం. వైఎస్ఆర్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తి. తండ్రి ఆశయాలను కొనసాగిస్తానన్న జగన్. మాటల వరకే పరిమితమన్న షర్మిల. మావిగన్ పై వ్యతిరేకత ఎందుకు? జవాబు లేకే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. దమ్ముంటే జగన్ సలహాను పాటించాలన్న విలంపల్లి. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ ఆహ్వానం. గతంలో కేసీఆర్ కూడా పిలిచారన్న కేటీఆర్. జీవన్ ను కాంగ్రెస్ అవమానించిందన్న నేత. కేసీఆర్ తో కలిసి పనిచేయబోతున్నా. 20 నెలలుగా మానసిక క్షోభ అనుభవించా. ప్రజలను సంప్రదించానన్న జీవన్ రెడ్డి. జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం. ఒకేసారి 100 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం. 119 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్న భట్టి. పొంగులేటి భూములను కొల్లగొడుతున్నారు. మరిన్ని అక్రమాలు బయట పెడతామన్న హరీష్. బీఆర్ఎస్ ఫైల్స్ బయటకు వస్తాయన్న అద్దంకి. వరి కొనుగోళ్లపై కేంద్రానికి ఉత్తమ్ లేఖ. అధిక ఉత్పత్తి, తక్కువ కేటాయింపులతో ఇబ్బంది. బాయిల్డ్ రైస్ కొనుగోళ్లు పెంచాలని విజ్ఞప్తి. రాజధాని గ్రామాల్లో నారాయణ పర్యటన. ల్యాండ్ పూలింగ్ పై రైతులతో సమావేశం. అనుమానాలను నివృత్తి చేసేందుకు గ్రామ సభలు. ఆకివీడిలో క్రిస్టియన్లు నన్ను అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం 50 మందితో వెళ్లాను. తనను టార్చర్ చేసిన వారిని శిక్షించాలన్న రఘురామ. ఆదినారాయణకు రిజైన్ చేసే ధైర్యం లేదు. కూటమి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. సంపాదన కోసమే డ్రామాలన్న రామసుబ్బారెడ్డి. టెర్రర్ లింక్స్ కేసులో పురోగతి. 6 నిందితులను బెజవాడ తీసుకొచ్చిన పోలీసులు. కొత్తపేట పిఎస్ లో విచారణ. విశాఖలోని తర్నువాడలో రైతుల నిరసన. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన పనుల దగ్గర ఆందోళన. సర్కార్ పరిహారాన్ని ఇవ్వలేదని ఆరోపణ. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్. కుటుంబంతో కలిసి ఓటేసిన అసోం సీఎం. 3 రాష్ట్రాల్లో భారీగా పోలింగ్ నమోదు. శబరిమలలో మహిళల ఎంట్రీపై విచారణ. మత విశ్వాసాలపై న్యాయ సమీక్ష తగదన్న కేంద్రం. కేసు విచారణ రేపటికి వాయిదా.